హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేం పచ్చడి అనుకుంటున్నారు? నువ్వుల పచ్చడి అనుకుంటున్నారా? టమాటో పచ్చడి అనుకుంటున్నారా? దోసకాయ పచ్చడి అనుకుంటున్నారా? ఆ పచ్చళ్ళు ఏమీ కాదండి. ఇది పచ్చిమిరపకాయ పచ్చడి. పచ్చిమిరపకాయ పచ్చడి నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. ఎలా చేశానంటే కొంచెం లాంగ్ ప్రొసీజరే, చాలా ఐటమ్స్ పడతాయి, చాలా చాలా వేయాల్సి వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేసాను గార్నిష్ కోసం, అలాగే కొత్తిమీర వేసాను, చింతపండు వేయాలి. సో పోపు కూడా చాలా ఎక్కువ బాగా మంచి 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 పోపులు వేయాలి అందులో, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, నువ్వులు కానీ. సో మీరు రెసిపీ చూస్తే కానీ మీకు తెలీదు. నేను ఇప్పుడు చెప్పేశానంటే మీకు అసలు అర్థం కాదు. సో మీకు తెలియాలంటే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు తో గార్నిష్ చేసుకుంటే మాత్రం పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఎన్ని ఉల్లిపాయలు, ఒక ఫుల్ ఉల్లిపాయ తరిగి వేసేసుకోండి. చాలా అంటే మనకి మధ్యలో తింటున్నప్పుడు మధ్యలో వస్తూ ఉంటుంది. మన గోంగూర పచ్చడి తిన్నప్పుడు మనకి మధ్యలో ఎలా ఉల్లిపాయ ముక్కలు ఎలా వస్తాయో, అలాగే మనం ఈ పచ్చడి తింటున్నప్పుడు మనకి మధ్య మధ్యలో కొత్తిమీర కానీ అలాగే ఉల్లిపాయ ముక్కలు కానీ వస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఒక రేంజ్లో ఉంటుంది. చక్కగా వేడివేడి అన్నంలో నూనె వేసుకుని తినేవాళ్ళు ఉంటారు. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. వడియాలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే రోటీ కానీ చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, ఊతప్పం, దిబ్బరొట్టి, ఇలా ఉప్మా, ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని దాంట్లోకి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా చక్కగా కొత్తిమీర వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఇంగు పోపు పెట్టుకోండి. ఎక్కువ పచ్చిమిరపకాయలతో చేసాం. ఆ పచ్చిమిరపకాయలు కూడా బాగా పచ్చివే కావాలని రూల్ లేదండి. చక్కగా మన ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలతో, పండిపోయిన పచ్చిమిరపకాయలతో, అలాగే వడిలిపోయి కొంచెం ఎండిపోతాయి చూసారా, కానీ పచ్చిమిరపకాయలు మాత్రం బాగుంటాయి. ఆ పచ్చిమిరపకాయలతో చేసేసిన పచ్చడి. సో ఎలా చేశానో తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా నా వీడియో చూడండి, చేసుకోండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి బాగుందని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చూడండి. ఎందుకండి లాంగ్ వీడియోస్ చూడట్లేదు? అందరికీ చెప్పండి లాంగ్ వీడియోస్ చూడమని. అందుకే నా ఛానల్ని ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నా ఛానల్ మాత్రం సూపర్బ్ అంటే ఉంటుంది. ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ అన్నీ మిస్ అయిపోతారు. లేకపోతే నా ఛానల్లో ఎన్నో 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 మంచి మంచి రెసిపీస్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలా? అవునా కదా? మరి ఇంత మంచి టేస్టీ పచ్చడి మీరు వదులుకుంటారా? లేదు కదా. ఎన్నో పచ్చిమిరపకాయలని మనం పడేసి ఉంటాం ఈ పాటికి, అవునా కదా? అలా పడేయకండి. చక్కగా ఇలా పచ్చడి చేసేసుకోండి. హ్యాపీగా టిఫిన్స్లోకి, అన్నంలోకి వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయ పచ్చడి అంటే ఏదో హడావుడిగా వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి తెచ్చుకోకర్లేదు. హ్యాపీగా ఇలా చేసేసుకోండి. చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని చేసుకోండి. గార్నిష్ కూడా ఎక్కువ వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా గార్నిష్కి వేసుకోండి. గార్నిష్లో ఉల్లిపాయలు మాత్రం తప్పకుండా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకో పోపు పెట్టుకోండి. సూపర్. వెల్లుల్లిపాయలు కూడా వేశాను, కొంచెం పంచదార కూడా వేశాను. సో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుని మీరు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి వదులుకోవద్దు. చక్కగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ పెంచండి. బాయ్ అండి. సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.